సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, వాషింగ్టన్ ఎగ్జామినర్ అనే అమెరికాకి సంబంధించిన ఒక మ్యాగజైన్ వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఒక మంచి విషయాన్ని గురించి ప్రస్తావించారు. భారతదేశం సంపన్న దేశంగా ఉంది, దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది, ఇండియాకు అతి పెద్ద బలం యువతే అంటూ కూడా అమెరికా మ్యాగజైన్ వాషింగ్టన్ ఎగ్జామినర్ వెల్లడించారు. సో గిరిబాబు గారు, చిన్నప్పుడు మీరు కానీ నేను కానీ చిన్నప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటూ కూడా చిన్నప్పుడు మనం ఎకనామిక్స్లో వాటిలో చదువుకునే వాళ్ళవి. అండ్ మీ ఫాదర్ చదువుకునేటప్పుడు, మా ఫాదర్ చదువుకునేటప్పుడు కూడా మేబీ అదే చెప్పుంటారు, భారతదేశం అభివృద్ధి చెందుతుందని. సో మరి ఇప్పుడు 2026కైనా భారతదేశం అభివృద్ధి చెందిందంటారు? ఎందుకంటే సంపన్న దేశం అంటూ కూడా వాళ్ళు వెల్లడించారు కాబట్టి. ప్రస్తుతానికి భారతదేశ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఆ రిపోర్ట్ నేను కూడా చూశానండి. సో ఆ రిపోర్ట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే, సంపన్న దేశంగా ఎదగడానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు భారత్కే ఉన్నాయి. మనం చిన్నప్పుడు మీరు అన్నట్టుగా చదువుకున్నప్పుడు సోషల్ స్టడీస్లో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా అంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ పాపులేషన్, సెకండ్ ప్రాబ్లం ఏంటంటే పేదరికం, థర్డ్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎడ్యుకేషన్. అంటే ఇవన్నీ పాపులేషన్ వల్ల కాజ్ అవుతున్న పరిణామాలు, ఇబ్బందులు. సో అధిక జనాభా ఉండడం వల్ల అధిక పేదరికం వల్ల చదువు లేకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ లేకపోవడం. సో భారతదేశం ఒక పేద దేశంగానే చూడబడింది. అప్పుడు నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న దేశం అన్నాం 1990s వరకు. కానీ ఇప్పుడు ఇండియా ఇస్ నో మోర్ డెవలపింగ్ కంట్రీ, ఇట్స్ ఎమర్జింగ్ ఎకానమీ, సూపర్ పవర్ ఎకానమీ. ఎమర్జింగ్ ఎకానమీ. మనకు నార్మల్గా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని కొన్ని ఉంటాయి. ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ జాబితాలో ఒకప్పుడు ఇండియా ఉండేది. నెమ్మదిగా ఇండియా థర్డ్ వరల్డ్ ఎకానమీస్ నుంచి దాటుకొని మనము ప్రపంచంలో ఉన్న టాప్ 5 కంట్రీస్కి వచ్చేసాం ఆల్రెడీ. ఇండియా ఈజ్ రైట్ నౌ ఫెట్ 4th పొజిషన్. మనకంటే పైన అమెరికా, చైనా, జపాన్ 3 ఉన్నాయి. మన కింద జర్మనీ, అంటే యూకే, ఫ్రాన్స్ని ఆల్రెడీ దాటుకొని జర్మనీని దాటి కొంచెం ముందుకెళ్ళాం. ఇప్పుడు మనం 4th పొజిషన్లో ఉన్నాం. డెఫినెట్లీ ఇంకొక రాబోయే ఒక 5 to 6 ఇయర్స్లో ఈవెన్ మనం జపాన్ని కూడా దాటి 4th పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక మన పైన చైనాను, యుఎస్ఏ ఉంటుంది, 2 పైన ఉంటాయి. మనం 3వ పొజిషన్కి వెళ్తాం. దీని అంతటికి కారణం ఏంటి? ఎప్పుడైతే మనము అధిక జనాభా సమస్యను చదువుకున్నామో, ఆ అధిక జనాభాను ఇప్పుడు మనకు వరం, మనకి బలంగా మారింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనంత మంది యువత ఇండియాలో ఉన్నారు. ఈ యువత అన్ని విషయాల్లో కూడా, అంటే ఒకటి టెక్నాలజీ వాడడంలో కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, తర్వాత సంపద సృష్టించడంలో కానీ, ఒక ప్రొడక్టివిటీ తీసుకురావడంలో కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ సేల్ చేసే మేజర్ సేల్స్లో more than 50% ఇండియా. ఇప్పుడు యాపిల్ వాళ్ళ యొక్క టోటల్ ప్రొడక్ట్స్ బై 2026 నుంచి కనీసం ఒక 30% ఆఫ్ ప్రొడక్ట్స్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అని ఇండియాలో పెడుతున్నారు. సో మీరు కనుక ఒక 100 ఏళ్ల వెనక్కి వెళ్తే, సో మీకు ప్రపంచానికి లీడర్ ఎవరు? యూకే. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేవాళ్ళు. సో అది చిన్న దేశమే కానీ చాలా సంపన్న దేశం. నెమ్మదిగా ఎప్పుడైతే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ ఆధిపత్యం తగ్గి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అన్ని కనుమరుగైపోయి నెమ్మదిగా పవర్ అంతా కూడా అమెరికాకి వెళ్ళిపోయింది. అమెరికా దాంతోపాటుగా యుఎస్ఎస్ఆర్ 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. అప్పుడు యూనిపోలార్, దట్ ఈస్ అమెరికా. ఆ అమెరికా అక్కడ నుంచి నెమ్మదిగా వాళ్ళ యొక్క ఆధిపత్యం 2000 సంవత్సరంలో WTC టవర్స్ అటాక్ అయిన తర్వాత, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత నెమ్మదిగా వాళ్ళ ఆధిపత్యం అంతా కూడా ఏషియాకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏషియాలో నెంబర్ 1 కంట్రీ అంటే చైనా అండ్ ఇండియా. అదంతా కూడా 2008 నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి వస్తూ ప్రస్తుతానికి కోవిడ్ తర్వాత ఇక ప్రపంచం బిఫోర్ కోవిడ్, ప్రపంచం ఆఫ్టర్ కోవిడ్ కింద మారిపోయాయి. కోవిడ్లో వైరస్ ఇచ్చింది చైనా, వ్యాక్సిన్ ఇచ్చింది ఇండియా. సో ప్రపంచం మొత్తానికి ఫుడ్ సప్లై చేసింది ఇండియా. ఇలా మన మీద ఉండే దృక్పథం మారిపోయింది. ఎట్ ద సేమ్ టైం మన ఇండియా యూత్ ఏదైతే ఉందో, మనము ఎక్కువ పని గంటలు చేయడానికి ఇష్టపడతాం, ఎక్కువ పని చేయడానికి, ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకురావడానికి ఇష్టపడతాం. కనుక ఇదంతా కూడా ఒక ప్రొడక్టివ్ సంపద సృష్టించడానికి మనకు అవకాశం కనబడుతుంది. దీనికి ఇంకొక ఎకనామిక్ టర్మ్స్ చెప్పాలంటే, నార్మల్గా ఏ దేశం అయితే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం
అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,500 దాటి పైకి వెళ్తుందో ఆ 2,500 నుంచి 5,000 7,000 వెళ్ళే జర్నీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ మనం చైనా, యుఎస్ఏ, జపాన్ 3 కంట్రీస్లో చూసాం. ఎప్పుడైతే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,500 దాటి $5,000 $10,000కి వెళ్ళిందో అక్కడ వాళ్ళ ఎకానమిక్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. రైట్ నౌ ఇండియా కూడా $2,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాటి మనం 2,700 పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెవెల్లో ఉన్నాం. ఈ $2,700 పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుంచి మనం రాబోయే రోజుల్లో ఈ రిపోర్ట్ ప్రకారంగా $15,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వరకు కూడా వెళ్ళగలుగుతున్నాం, వెళ్తాము అని రిపోర్ట్ చెప్తోంది రాబోయే 20 ఇయర్స్లో. నెంబర్ 2, ఇక్కడ నుంచి ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన ఇండియన్ జీడిపి యావరేజ్గా 6+% రిటర్న్స్ జనరేట్ చేసింది. యావరేజ్ జీడిపి గ్రోత్ రేట్ 6+ నియర్ బై 7. ప్రపంచంలో ఇంకా ఏ ఆర్థిక వ్యవస్థ కూడా 7% వృద్ధితోటి అభివృద్ధి చెందలేదు. అంటే 7% అనేది కన్సిస్టెంట్ కాదు, యావరేజ్గా. అలాగే నెక్స్ట్ 20 ఇయర్స్ కనుక మనము ఈ 7% యావరేజ్ గ్రోత్ రేట్ కనుక చేయగలిగితే, చూపించగలిగితే, డెఫినెట్లీ $15,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక సాధించగలిగితే ఇండియా విల్ బి టాప్ 2 లెవెల్కి వెళ్ళిపోతాం మనం. ఇక్కడికి బై 2047 వికసిత్ భారత్ టైం వరకల్లా, మన ప్రధానమంత్రి కలగంటున్న 2047 వికసిత్ భారత్ వరకల్లా ఇండియన్ ఎకానమీ కనీసం $50 ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం చెందబోతోంది. దానికి కావాల్సిన స్టెప్స్ అనేవి పడుతున్నాయి. ఇవన్నీ గత 20 ఇయర్స్లో ఎప్పుడైతే మనకు పునాదులు బలంగా పడ్డాయో, అంటే పివి నరసింహారావు మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణలు గేర్ 2 అయితే ఒక ఫస్ట్ ఫేజ్ అవుతే, వాజ్పేయి సెకండ్ ఫేజ్ తీసుకొచ్చారు, మన్మోహన్ సింగ్ థర్డ్ ఫేజ్ ఆర్ థర్డ్ గేర్ అని చెప్పొచ్చు, మోడీ వచ్చి ఎక్దమ్ 4th 5th పక్కన పెట్టి 6th గేర్ వేసేసాడు. 6th గేర్ డైరెక్ట్గా ఇప్పుడు ఎకానమీ 6th గేర్లో పోతుంది ముందుకి. సో ఇవన్నీ కూడా కొన్ని రకాల బాలారిష్టాలు, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్లీ. అవన్నీ మనం ఎదుర్కొంటూ రాబోయే నెక్స్ట్ 2047 వరకల్లా ఇండియన్ ఎకానమీ విల్ బి టాప్ 2nd ఎకానమీ కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎప్పుడైతే మన జీడిపి పెరుగుతోందో, మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ముందుకెళ్తుందో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అవుతుందో, ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట. సో అందుకనే నేను రీసెంట్గా ఒక ఫేమస్ ఎకానమిస్ట్తో మాట్లాడాను. ఆయన ప్రైమ్ మినిస్టర్స్ ఆర్థిక సలహా మండలి మెంబర్ కూడా. ఆయన చెప్తున్నాడు, మీరు గత 10 ఇయర్స్లో ఎవరైనా చెక్ చేయండి, ఎవరి ఇన్కమ్ పెరగదో చూపించండి నాకు అని ఒక క్వశ్చన్ వేశాడు నాకు. నేను ఏమడిగానంటే ఆయన్ని, మీరు ఎకానమీ ఇంత గ్రో అవుతుంది కదా, బట్ ఈ ఫ్రూట్స్ అనేవి కామన్గా అందుతున్నాయా అని అడిగాను. అయితే ఫ్రూట్స్ అందకపోతే ఎకానమీ గ్రో అయినట్టు కాదు. సో మనుషులు అంటే, దేశం అంటే ఏంటి, మనుషులు కదా. సో దేశం అంటే మనుషులు గ్రో అవుతే దేశం గ్రో అయినట్టు. సో ఇది జరుగుతోంది, కనపడుతోంది. కావాలంటే మీరు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ని చెక్ చేసి చూసుకోండి. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఈ ఏదైతే ఇన్కమ్ పెరుగుతుందో దాని ప్రకారం ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ ఖర్చులు పెరుగుతున్న దాన్ని మనము ఇన్కమ్ తోటి కంపాన్సేట్ చేసుకుంటూ కొంత మనం సేవ్ చేసుకొని ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉండకుండా వచ్చిన డబ్బులు మొత్తాన్ని ఖర్చు పెడుతూ ఉంటే మనం కూడా అమెరికాలో ఈ 70 ఇయర్స్ వాళ్ళు వర్క్ చేస్తారని వింటూ ఉంటాం కదా, అలాగే చేయాల్సి వస్తుంది. కనుక మనకు వస్తున్న ఆదాయాన్ని, ఈ గ్రోత్ని మనం కూడా పార్టిసిపేట్ చేసి, సింపుల్ ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే మనం కూడా ఎకానమీలో ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలి. సో మనకు కూడా గ్రోత్ వస్తుంది. అది తీసుకొని మన యొక్క ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి, సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఇదంతా అక్షర రూపం కరెక్ట్. అది డెఫినెట్లీ మనం ఆ విధంగా వెళ్తున్నాం కూడా. చాలా నెంబర్స్ దానికి కోరిలేట్ అవుతున్నాయి. అంటే ఒక 20-25 ఏళ్ళకి ముందు మనం ఏదైతే మైనస్గా ఫీల్ అయ్యామో, అంటే పెరిగిపోతున్న విపరీతమైన జనాభా, ఈరోజు మన దేశం ఇంత వెనకబడే కారణం మాట్లాడుకున్నామో, ఈరోజు అదే పెరిగిపోయిన జనాభా వరమైంది మనకు, మన భారతదేశానికి ప్లస్ పాయింట్ అయింది, వరమైంది. ఎస్, భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎస్ భారత్ సుసంపన్నమైన దేశము, సంపన్నమైన దేశం అంటూ కూడా నిజంగా కొనియాడడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా కన్జంప్షన్ వైపు వెళ్తుంది మొత్తం. ఏ డెవలప్డ్ ఎకానమీ కూడా కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ ఉంటాయి. ఎక్కడైతే కన్జంప్షన్ డ్రివెన్ ఉందో ఆ ఎకానమీస్ చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి. అందుకనే మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇప్పుడు 12 lakhs వరకు ఎందుకు మాఫీ చేశారు? మీరు ఎటువంటి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. 12 lakhs పర్ యానం మీరు సంపాదిస్తే మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి, స్పెండ్ చేసుకోండి. ఎటువంటి సేవింగ్స్కి మేము ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోక్కర్లేదు, హోమ్ లోను ట్యాక్స్ సేవింగ్ కోసం తీసుకోక్కర్లేదు, పిల్లల స్కూల్ ఫీజు ట్యాక్స్ సేవింగ్ కోసం వాడక్కర్లేదు. అప్ టు 12 lakhs మాఫీ చేశారు. సో దట్ చేతితో డబ్బులు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఎకానమీ రోల్ ఓవర్ అవుతూ మనీ రొటేషన్ జరుగుతుంటుంది. ఇదే సింపుల్, అంతే. అది జీడిపిలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క రిపోర్ట్ యొక్క అంతర్మూలం ఏంటంటే ఇదే. ఎప్పుడైతే ఎకానమీ రోల్ ఓవర్ అవుతుంటుందో, కన్జంప్షన్ పెరుగుతూ ఉంటుందో, డెఫినెట్లీ ఆ ఎకానమీస్ గ్రో అవుతూ ఉంటాయి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.